హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో ఉప్పల్రావు అనే ఒక ఉప్పు వ్యాపారి ఉన్నాడు. ఉప్పల్రావు రోజు గాడిద మీద ఉప్పు బస్తా వేసుకుని పొరుగురు వెళ్ళి అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఏ ఊరు వెళ్ళాలన్నా వాళ్ళ ఊరిలో ఉన్న కాలువ దాటి వెళ్ళాలి. అయితే ప్రతిరోజు గాడిద ఆ కాలువను బాగానే దాటేది. అనుకోకుండా ఒకరోజు కాలు జారి కాలువలో పడిపోయింది గాడిద. అలా తడిచిన ఉప్పు బస్తాలోని ఉప్పు తడిసిపోయి మెల్లమెల్లగా కరిగిపోవటం మొదలుపెట్టింది. అలా కరిగిపోయిన ఉప్పు నీరు సంచిలో నుంచి కారిపోయి గాడిదకి బరువు తగ్గడం కూడా మొదలయ్యింది. అబ్బో, ఇదేదో బాగుందే! ఇలా రోజు తడిచిపోతూ ఉంటే ఉప్పంతా కరిగిపోయి నాకు బరువు తగ్గుతుంది. బరువు మోసే పని కూడా ఉండదు. అలాగే త్వరగా ఉప్పు అమ్మేయొచ్చు. నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోయి పడుకోవచ్చే అని ఆలోచించి ప్రతిరోజు అదే పని చేయసాగింది గాడిద. అలా ప్రతిరోజు కాలువ దగ్గరకు వచ్చి కాలు జారి నీళ్ళల్లో పడటం, ఉప్పు తడిసిపోయి నీరుగా మారి కారిపోవటం. ఇక చేసేది లేక ఉప్పల్రావు మిగిలిన ఉప్పుని ఎవరికో ఒకరికి తక్కువ ధరకి అమ్మేసి త్వరగా ఇంటికి రావడం, ఇక గాడిద హాయిగా నిద్రపోవడం. ఇదే జరిగింది కొన్ని రోజులు. అబ్బా, నా తెలివి ఎంత అమోఘం! నా తెలివితేటల్ని మెచ్చుకోవాల్సిందే ఎవరైనా సరే. ఇక రోజు ఇలాగే చేద్దాం. దాంతో నాకు శ్రమ తగ్గుతుంది, కాస్త నిద్రపోవచ్చు అని తన తెలివితేటలకు మురిసిపోసాగింది గాడిద. అయితే ఇక్కడ ఉప్పల్రావు మాత్రం తన వ్యాపారంలో జరిగే నష్టాన్ని తలుచుకుని బాధపడసాగాడు. ఏంటండి అంత బాధగా ఉన్నారు అని అడిగింది ఉప్పల్రావు భార్య ఉప్పలమ్మ. అదేంటంటే రోజు కాలువలో గాడిద కాలు జారి పడిపోతుంది, ఉప్పు తడిసిపోయి సగం అయిపోతుంది. ఆ తడిసిన సగం ఉప్పునే తక్కువ ధరకి అమ్మేసి వచ్చేస్తున్నాను. దానివల్ల లాభం తగ్గిపోయింది. అసలు లాభం కాదు, నష్టం వస్తుంది. ఇక ఈ నష్టాన్ని నేను భరించలేను గాని ఇంకొక గాడిదని తెచ్చుకుందామా అనుకుంటేనేమో అంత డబ్బు నా దగ్గర లేదు. సరే, గాడిద కాకుండా నేనే మోసుకుంటూ వెళ్ళి అమ్ముకుందామా అన్నా అంత దూరం నేను మోయలేను. సర్లే, ఈ వ్యాపారం మానేసి ఇంకేదైనా వ్యాపారం పెట్టుకుందామా అన్నా నాకు ఈ వ్యాపారం తప్పితే ఇంకేమీ తెలియదు. మరికి ఏం చేయాలో తెలియక బాధగా ఆలోచిస్తున్నా అని జరిగిందంతా చెప్పాడు ఉప్పల్రావు. అయ్యో, గాడిదకే అన్ని తెలివితేటలుంటే మనకెన్ని తెలివితేటలుండాలండి. నేను చెప్పినట్టు చేయండి, దెబ్బకి దారిలోకి వస్తుందా గాడిద అని ఏం చెయ్యాలో ఎలా చేయాలో చెప్పింది ఉప్పలమ్మ. ఉప్పలమ్మ చెప్పినట్టుగానే మరుసటి రోజు గాడిద మీద బస్తా వేసుకుని బయలుదేరాడు ఉప్పల్రావు. రోజులాగానే గాడిద కాలువలో పడిపోయింది. ఇక తడిసిన బస్తాని గాడిద మీద వేసుకుని బయలుదేరాడు ఉప్పల్రావు. అమ్మయ్య, ఒక పని అయిపోయింది. ఇక ఉప్పు కరిగిపోతుంది, బరువు తగ్గిపోతుంది అనుకుంటూ ముందుకి నడవసాగింది గాడిద. అయితే బరువు తగ్గాల్సింది పోయి పెరగటం మొదలయ్యింది. ఏంటి బరువు పెరుగుతుంది? ఎక్కడైనా ఉప్పు నీళ్ళల్లో పడిపోతే కరిగిపోతుంది కానీ బరువు ఎందుకు పెరుగుతుంది అని అర్థం కాక ఆలోచిస్తూ బరువుని మోస్తూ ముందుకు వెళ్ళసాగింది గాడిద. ఇంతలో అటుగా వచ్చిన వ్యక్తి, ఉప్పల్రావు ఉప్పుందా, కాస్త ఉప్పిచ్చెళ్ళు అంటూ ఉప్పల్రావుని పిలిచాడు. ఆ వ్యక్తి, ఈరోజు ఉప్పు తీసుకురాలేదండి, దూది తీసుకువచ్చాను. ఉప్పు తీసుకొచ్చిన రోజు మీకు ఇచ్చి వెళతానులే అన్నాడు ఉప్పల్రావు. అదా సంగతి, ఉప్పు కాదా దూదా? అమ్మో, దూది తడిస్తే బరువు పెరిగిపోతుంది, అందుకే ఇంత బరువుగా ఉందా? ఇప్పుడు ఈ బరువు మొయ్యాలా అనుకుంటూ బాధగా మొయ్యసాగింది గాడిద. అలా రోజంతా ఊళ్ళో తిప్పి అప్పుడు ఇంటికి తీసుకువచ్చాడు ఉప్పల్రావు. అమ్మో, ఈ దూదిని మోయించి మోయించి నా నడుము విరిగిపోయింది అని నీరసంగా పడుకుండిపోయింది గాడిద. మరుసటి రోజు కూడా ఉప్పు బస్తా అంత దూది బస్తాని గాడిద మీద వేసుకుని బయలుదేరాడు ఉప్పల్రావు. అయితే గాడిద ఆ రోజు కూడా ఉప్పు బస్తాని అనుకుని కావాలని కాలు జారి కాలువలో పడింది.
ఇంకేముంది, అది దూది బస్తా కాబట్టి బరువు పెరగటం మొదలయ్యింది. అలా ఆ రోజంతా కూడా ఆ బరువుని మోస్తూ ఊరంతా తిరిగి ఇంటికి నీరసంగా వచ్చి పడుకుండిపోయింది గాడిద. అమ్మో, ఈ ఉప్పలరావు ఉప్పుకి బదులు దూదేస్తున్నాడు. ఎప్పుడు దూదేస్తున్నాడో తెలియటం లేదు. మనం మన తెలివితేటలను వాడకపోతే ఆ ఉన్న బరువునే మోయొచ్చు. అలా కాదని కావాలని కాలువలో పడితే ఉన్న బరువుకి రెట్టింపు బరువుని మోయాల్సి వస్తుంది. ఇక నుంచి నేను ఇంక నీటిలో పడను అని అనుకుని ఆ రోజు నుంచి తన తెలివితేటలను ప్రదర్శించటం మానేసింది గాడిద. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.